భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు విజయవాడలో చాలా అట్టహాసంగా నిర్వహించారు. మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ 135వ అంబేద్కర్ జయంతి వేడుకల్లో యువత భారీగా పాల్గొన్నారు. సుమారు ర్యాలీలో 1000 మంది పైగా యువత పాల్గొన్నారు. 100 కార్లు పైగా ఈ ర్యాలీలో పాల్గొని విజయవాడ వరకు వచ్చాయి, అంబేద్కర్ విగ్రహం వరకు. అభినవ మనువు, అపర బుద్ధుడు, నవభారత రాజ్యాంగ నిర్మాత,
తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సమసమాజం నిర్మించాలని, సమానత్వం సాధించాలని, ఈ కుల వ్యవస్థ పోవాలని, అంటరానితనం నశించాలని, వివక్ష దాడులు దౌర్జన్యం నశించాలని, అన్ని కులాల వాళ్ళు సమానంగా ఉండాలనేటువంటి ఒక సమసమాజ నిర్మాణానికి నిరంతరం కృషి చేసినటువంటి, త్యాగం చేసినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా విజయవాడలో 125 అడుగుల ఆ మహానుభావుడి యొక్క విగ్రహం పాదాల వద్ద ఇవాళ మేము దళిత ప్రజా సంఘాల నాయకులందరం కలిసి ఇక్కడ నివాళులు అర్పించడానికి రావడం చాలా మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అంటే మా ఊపిరి, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అంటే మా జీవితం, బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ అంటే మాకు దిక్చూచి, మాకు రక్షకుడు, మా విమోచకుడు. అశేషమైనటువంటి కోట్లాది బహుజన వర్గాలకు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ చేసినటువంటి సేవ మేము మాటల్లో వర్ణించలేం. ఆ మహానుభావుడే గనక జన్మించకపోతే, ఆయనే గనక మా కోసం పోరాడకపోతే, ఆయనే గనక మా కోసం త్యాగం చేయకపోతే ఈరోజు మా జీవితాలు ఊరికి బయట మూతికి ముంత, ముడ్డికి చీపురు, నడుముకు మెడకు గంట కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఇంకా ఉండేవాళ్ళం. ఆయన చేసిన పోరాటం ఫలితంగా ఇవాళ బహుజన వర్గాలందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నాము, స్వతంత్రంగా జీవిస్తున్నాము, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను అనుభవిస్తున్నాము. అయితే ఆయన కలగన్నటువంటి కళ సమసమాజ నిర్మాణం, ఆయన కలగన్నటువంటి కళ కుల నిర్మూలన, ఆయన కలగన్నటువంటి కళ, ఆయన ఆశించినటువంటి సమాజం అందరూ సమానంగా ఉండేటువంటి సమాజం, వివక్ష లేకుండా, దోపిడీ దౌర్జన్యం లేకుండా, అణచివేత లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి ఇంకా ఫలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగాన్ని తిరగరాయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూ ఉన్నాయి. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశలకు తూట్లు పొడవాలని చెప్పేసి కొన్ని శక్తులు ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దళితులందరినీ కూడా, బహుజనులందరినీ కూడా కులాల వారీగా విభజించి పరిపాలించనేటువంటి ఒక మనువాద ధోరణి ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. ఈ శక్తులన్నిటికీ కూడా దళిత బహుజన వర్గాల తరఫున మా హెచ్చరిక, భవిష్యత్తు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ది, ఈ యుగమే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బాటలో మేము నడుస్తాం, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తాం, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తాం, ఆయన కన్న కళ అయినటువంటి సమసమాజ నిర్మాణాన్ని ఏర్పాటు చేయడానికి మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎప్పుడైతే సమానత్వాన్ని సాధిస్తామో, ఎప్పుడైతే సౌభ్రతత్వాన్ని సాధిస్తామో, ఎప్పుడైతే ప్రేమ సహోదర స్వభావాన్ని, ఆ యొక్క విలువల్ని ఈ సమాజంలో మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడే ఈ భారతదేశం బలంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా ఉంటుంది. కుల వివక్ష ఉన్నంతకాలం, కుల వివక్ష తాలూకు దౌర్జన్యం దోపిడీ ఉన్నంతకాలం, కుల వివక్షకు సంబంధించిన ఆధునిక అంటరానితనం ఉన్నంతకాలం ఈ భారతదేశం వెనుకబడే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యావత్ భారతదేశ పాలకులకు ఆయన చేసినటువంటి హెచ్చరిక, భవిష్యత్తులో మీరు అసమానతల్ని రూపుమాపకపోతే, ఈ సమసమాజ నిర్మాణం జరగకపోతే, కష్టపడి సాధించినటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు స్వతంత్రం మళ్ళా కోల్పోతాము, ఈ భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆనాడు మహానుభావుడు చేసినటువంటి హెచ్చరికను మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ, ఎక్కడైతే భారతదేశంలో ఇంకా కుల వివక్షకు బలవుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అసమాన సమాజం వల్ల పీడించబడుతున్నటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి దోపిడీ శక్తులు, దోపిడీ వర్గాలందరూ కూడా ఏకమై బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ బాటలో నడవాలని, ఆయన ఆదర్శాలకు కట్టుబడాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిస్తూ సెలవు తీసుకుంటారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పర్మిషన్ లేని చర్చలన్నింటినీ కూర్చొని ఉన్నాడు, ఎలా చూడవచ్చు? ఇప్పుడు రాజ్యాంగం, భారతదేశ బాబాసాహెబ్ డాక్టర్ రచించినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం మనకి మత స్వేచ్ఛ ఉంది. భారతదేశ పౌరులందరూ కూడా తమకు ఇష్టమిచ్చినటువంటి మతాన్ని అనుసరించేటువంటి, అవలంబించేటువంటి, నమ్మేటువంటి వెసులుబాటు బాబాసాహెబ్ డాక్టర్ కల్పించారు. ఇవాళ ఆక్వీడ్లో ఏదైతే జరుగుతుందో అది బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం.
బాబాసాహెబ్ డాక్టర్ రచించినటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, మౌలిక హక్కుల ఉల్లంఘన. ఈ విషయంలో అంబేద్కర్ వాదులు అందరం కూడా ఏకమై అలాంటి వివక్షను, అలాంటి దౌర్జన్యాన్ని, అలాంటి దాడుల్ని, అలాంటి పరిస్థితులను ఎదుర్కొని పోరాటాలు చేస్తామని చెప్పేసి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ పాదాల సాక్షిగా ఇవాళ మీకు తెలియజేస్తా ఉన్నాం. మతం మారితే ఎస్సీలకు హోదా పోతుంది అని చెప్పి స్ట్రాంగ్ అక్కడ చెప్తున్నారు. అదే ఏదైతే మతం మారితే రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి, క్రైస్తవంలోకి వెళ్తే రిజర్వేషన్లు, ఉన్న రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి భయపెట్టి భయభ్రాంతులుగా చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారో ఆ శక్తులన్నిటికీ మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాము. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు మత స్వేచ్ఛ, దానిని మీరు హరించేటువంటి హక్కు మీకు లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా మేము తప్పుపడుతున్నాము. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. యావత్ దళిత జాతి అందరూ కూడా ఈ విషయంలో బాధపడుతున్నారు, కలత చెందుతున్నారు. అందరూ కూడా చైతన్యవంతులై ముందుకు వచ్చి ఒక పెద్ద ఉద్యమంగా ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా, ఈ యొక్క వివక్షకు వ్యతిరేకం, ఇది వివక్ష, నువ్వు మతం మారితే నీకు రిజర్వేషన్ ఉండవు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది వివక్ష. ఈ వివక్షను ఎదుర్కొంటాం, పోరాటాలు చేస్తాం, విజయాన్ని సాధిస్తాం. మా మత స్వేచ్ఛను, మా హక్కుని మేము కాపాడుకుంటాం. టీడీపీ